హాయ్ ఫ్రెండ్స్, అంతకుముందు చేసిన వీడియోలో గ్రావెలింగ్ అనేది మొత్తం అక్కడ నుంచి టిప్పర్లతోటి తొలగిస్తున్నారని చెప్పాను కదండి. ఆ టిప్పర్లతోటి తీసుకొచ్చి ఇక్కడైతే డంపింగ్ చేస్తున్నారండి. దీన్ని ఇక్కడ నుంచి ట్రాక్టర్ల ద్వారాగా జేసీపీ సహాయంతో దీన్ని వేరే చోటుకు తరలిస్తున్నారు. అది ఎక్కడికనేది మొన్న మీకు వివరంగా చెప్పలేదు కదండి. మొన్న చూపించిన వీడియోలోది అనంతపురం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన రోడ్ నెంబర్ 17 నుంచి ఆ గ్రావెల్ అనేది తీసుకొచ్చారండి. పక్కన డంప్ చేసింది తీసుకొచ్చి ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్లో మన వెంకటపాలెం దగ్గర మన కొత్తగా కట్టే నేషనల్ హైవే పక్కన డంప్ చేశారండి. ఇది ఇక్కడ నుంచి దీన్ని ఎక్కడ తీసుకెళ్తారంటే ప్రతి సీడ్ యాక్సిస్ రోడ్డు అమరావతిలో నిర్మించే ప్రతి రోడ్డుకి పక్కన వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ వర్క్లు అనేది బాగా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి. ప్రజెంట్ అక్కడికి ఈ గ్రావెల్ అనేది తరలిస్తున్నారు. ఎక్కడైతే డౌన్ ఉంది అనేది సరి చేసుకోవడానికి ఈ గ్రావెలింగ్ తోలేసి దానిపైన మెటల్ అవి క్లియర్ చేసుకొని అప్పుడు దాని మీద సీసీ రోడ్లు అవి పోస్తున్నారండి. దానికోసం ఈ గ్రావెల్ అనేది తరలిస్తూ ఉన్నారు. కామెంట్స్లో చాలామంది అడిగారండి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అని చెబితే కొంచెం బాగుండేది, అర్థమయ్యేది అన్నారండి. అది ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ మనకి మొత్తం లొకేషన్ అంతా అమరావతి అంతా ఒకేలా కనపడుతుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు, నేను. అయితే ఈసారి నుంచి అలా కాకుండా వివరంగా ప్రతిదీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మొన్న గ్రావెల్ తరలించింది మన అనంతపురం ఊరు దగ్గర సీడ్ యాక్సిస్ రోడ్డు 17వ నెంబర్ అండి. అక్కడి నుంచి ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ నెంబర్ ఈ దగ్గరికి దీన్ని డంప్ చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని ఈ ట్రాక్టర్ సహాయంతో తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం వివరంగా అర్థం అవ్వాలని చెప్తున్నానండి. తప్పు అనుకోవద్దు ఫ్రెండ్స్. ఈ ప్రతి వీడియో కూడా నెక్స్ట్ వచ్చే వీడియో కొంచెం చక్కగా నేను వివరంగా అర్థమయ్యేలాగా నేను తెలుసుకొని ఆ తర్వాత మీకు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తే నాకు కూడా కొంచెం హుషారుగా అన్ని వీడియోలు చేస్తూ ఉంటానండి. ఇంకోటి ఏంటంటే లైక్స్ బాగా చేయాలండి. లైక్ చేస్తూ ఉంటే కొంచెం నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటాను. అందువల్ల ఏంటంటే కొంచెం బాగా వీడియో చేయడానికి నాకు కూడా కొంచెం ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకో నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.